You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCH2. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చేసినప్పుడు అయితే నాకైతే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఏంటంటే ఒక ప్రాబ్లం అయితే వచ్చిందని. అదేంటంటే మీకు ఇప్పుడు వచ్చే వీడియోలో కూడా రావచ్చు, ఎందుకంటే అది మనకి యూట్యూబ్ నుంచి అయితే మనకైతే ఆ మెసేజ్ అయితే వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. ఫస్ట్ మనకి యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు కింద నేను ఏదైతే లింక్స్ ఇస్తాను కదా, ఆ లింక్స్ అనేది కింద లింక్స్ అనేది ఓపెన్ అవ్వడం లేదు బ్రో అని అయితే నాకైతే మెసేజ్ అయితే వచ్చింది. నేను కూడా చూశాను. అదేంటంటే మనకి లింక్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు, ఎందుకంటే మన ఛానల్కి కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ద్వారా మనకైతే లింక్స్ అయితే తీసేశారు. సో నేనేం చేస్తున్నానంటే మీకు లింక్స్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇక్కడ మీరు ఏదైతే క్లిక్ చేస్తారో లింక్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ అటెన్షన్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక మార్క్ అయితే ఇస్తాను. ఈ మార్క్లో మీకు ఏదైతే సెర్చ్ కోడ్ అయితే వస్తుందో ఈ సెర్చ్ కోడ్ అనేది మన వెబ్సైట్లో సెర్చ్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు మన వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో నేను చెప్తాను. మన ఛానల్ క్లిక్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే వస్తుంది. క్లిక్ చేసుకొని మన ఛానల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ దిస్ ఇస్ సిద్ధు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఏమేమి లింక్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు అక్కడ ఏదైతే కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ అయితే మనం సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. 3761 అయితే అక్కడ కోడ్ అయితే ఉండే ఫ్రెండ్స్. మనకు ఇక్కడ 3769 అని సెర్చ్ అయితే చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఎనబుల్ కాలేదో అదే లింక్ అనేది మీకు ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 3769 కాదనుకుంటా ఫ్రెండ్స్. 1 minute, నేను ఏదో మిస్టేక్ అయితే చేశాను. 3769 అయితే కాదు, 3761 అనుకుంటాను ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ సెర్చ్ చేసి చూపిస్తాను. 3761 అనేది సెర్చ్ అయితే చేస్తున్నాను. చేసినట్లయితే మనకైతే ఏ వీడియో అయితే ఉంటుందో ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. మనకి ఏ వీడియోకి సంబంధించి కావాలో ఆ వీడియో సంబంధించి క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్గానే మీరు ఇక్కడికి అయితే మీరు లింక్ అయితే ఎనబుల్ అయితే చేసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ లింక్ అనేది మీకు కొన్ని సెకండ్స్కి అయితే లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఒక 60 seconds అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేస్తే మీకు పర్టికులర్గా అనేది మీకు అయితే లింక్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మనం ఈ వీడియో ఎడిట్ చేసుకుంటాం కదా, మనం అలైట్ మోషన్ యాప్ అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇంకోటి ఏంటంటే కింద నేనైతే ఏవైతే లింక్స్ అయితే ఇస్తాను కదా, లింక్స్కి అయితే మీకు టోటల్గా 3 లింక్స్ అయితే ఉంటాయి. 3 5 లింక్స్ అయితే ఉంటాయి. బీట్ మార్క్ బై CCH2, ఎఫెక్ట్స్ బై CCH2, లింక్స్ బై CCH2 అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఈ 3 అనేది లింక్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీకు XML ఫైల్స్ కానివ్వండి, మీకు సంబంధించిన ఫోటో ఇమేజ్ కానివ్వండి, మీకు మ్యూజిక్ కానీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతకంటే ముందు మనం ఇప్పుడు ఏదైతే వీడియో ఎడిట్ చేసుకున్నామో దాంతో ఒకసారి ప్రివ్యూ వీడియో అయితే చూడండి ఒకసారి. చెప్పెను నేనున్నా కాదని ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, సేమ్ అలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో మనకి ఓన్లీ ఒక 3 ఫొటోస్ అయితే పెట్టుకొని మనం అయితే ఈ వీడియో అయితే క్రియేట్ అయితే చేసుకోబోతున్నాము. ఏంటంటే నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే టైంలో అయితే నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ అయితే చేస్తున్నాను. స్క్రోల్ చేస్తుంటే నాకైతే ఒక వీడియో అయితే కనిపించింది. దాంట్లో ఏంటంటే మంచిగా ఒక అమ్మాయి అబ్బాయి అయితే మంచిగా లవ్ చేసుకుంటుంది. ఇది ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ మీద చేద్దామని అయితే నేను అనుకున్నాను. ఎమ్మటి నేను రీల్ డౌన్లోడ్ చేసి నేనైతే ఆ సాంగ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని నేను డైరెక్ట్ ఆ సాంగ్ మీద అయితే నేనైతే చేశాను. ఆ సాంగ్ అయితే మనకి ట్రెండింగ్లో అయితే వస్తుంది. మనకైతే ఆ సాంగ్ అయితే తప్పకుండా అయితే ట్రెండింగ్ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఆ వీడియో. నేను కూడా సాంగ్ మీద అయితే నేనైతే చేస్తున్నాను. అందుకనే నేను ఒకసారి అయితే చూడండి. మీకు ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఆ సాంగ్ ఎడిట్ చేసుకుంటారు కానీ నేను ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో నుంచి ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకైతే డైరెక్ట్గా అయితే మీరైతే ఆడియో ఇస్తాను. ఆడియో ఫైల్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆడియో ఫైల్ ఇంకా నేను ఎక్స్ట్రాక్ట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని 10 seconds మీద క్లిక్ చేసుకుని రీప్లేస్ అవుతుంది. తర్వాత దానిపైన 3 ఇమేజెస్ అయితే ఉంటాయి. 3 ఇమేజ్ ప్లేస్లో మీ ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఇమేజ్ అనేది ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ కొన్ని ఇమేజ్ అయితే నేను యాడ్ అయితే చేసి చూపిస్తాను.
చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఈ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ అయితే ఉంటుంది. ఆ లేయర్ కూడా ఓపెన్ చేసుకొని మీరు దానికి కూడా నేను యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లు ఫోటో యాడ్ అవుతుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ రీప్లేస్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఫోటోస్. ఇక్కడ మీరు 3 ఫోటోస్ రీప్లేస్ పెట్టుకునేది మళ్ళీ వస్తే బ్యాక్ అయితే వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ కొన్ని నేను ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను కదా ఫైల్, ఎఫెక్ట్స్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మీకు 1 2 3 4 5 ఈ 5 లేయర్స్కి మీరు ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా. కింద నుంచి ఏదైతే 5 లేయర్స్ ఉంటాయో ఆ 5 లేయర్స్కి మీరు ఒకటే ఇమేజ్ అయితే యాడ్ రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్ అయితే మనకి XML వాళ్ళకైతే మీరు అయితే ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా చూడాల్సిందే. మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఇమేజ్ అయితే నేను యాడ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క ఫైల్లో అయితే ఉన్నది. నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే నేను తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు పైకి లేపుకున్నట్లయితే నీకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఆల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను ఫొటోస్ అయితే ఉంటుంది. అది జస్ట్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను అది ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ అయితే అవుతుంది. ఇక్కడ పర్టికులర్గా మీరు ఈ 5 ఇమేజెస్కి అయితే పెట్టుకోవాలి. తర్వాత మీరు 5 దానికి పైన మీకు కొన్ని లేయర్స్ అయితే ఉంటాయి. ఆ లేయర్స్ అనేది మీకు దానికి మీరు ఒకటే ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి మీకు ఇక్కడ 9 లేయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దానిపైన ఏవైతే 9 లేయర్స్ ఉంటాయో ఆ 9 లేయర్స్కి మీరు ఒకటే ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఇమేజ్ అయితే నేను చూపిస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ అదే ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళేసి నేను ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్ని 3D సినిమాటిక్ స్టైల్ వీడియోస్ అయితే ఉంటాయి. నేను చాలా రోజుల నుంచి అయితే నేను 3D సినిమాటిక్ స్టైల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి కెమెరా యాంగిల్ ఎలా యాడ్ చేసుకోవాలి, మీరు మూమెంట్ ఎలా ఇవ్వాలని ప్రతి ఒక్కటి చూడాలనుకుంటే మన ప్లేలిస్ట్లో అయితే మీకు అలర్ట్ మోషన్ ఫర్ బిగినర్స్ అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే మీరు చూసుకున్నట్లయితే మీకు అయితే పర్ఫెక్ట్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని రీప్లేస్ అవుతుంది. మళ్ళీ దానిపైన ఈ 9 లేయర్స్ దానిపైన ఏవైతే మిగిలిన లేయర్స్ అయితే ఉంటాయో ఇక్కడ మిగిలిన లేయర్స్ అయితే ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఎన్ని లేయర్స్ అని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ టోటల్గా మనకైతే ఇక్కడ 14 లేయర్స్ అయితే ఉన్నాయి. ఈ 14 లేయర్స్కి మీరు ఒకటే ఇమేజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి. మీరు ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకునే మీకు రీప్లేస్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇలా ప్రతి ఒక్కరు రీప్లేస్ చేసుకునేదాన్ని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్టర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి అయితే సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఉన్న లేయర్స్ ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 28 లేయర్స్ మీద క్లిక్ చేసుకుంటే 28 లేయర్స్ అయితే కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు ఏదైతే ఉంటుందో మీరు బీట్ మార్క్ ఉంటుందో అది ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 28 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇమేజ్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కాలేదు అనుకుంటే మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటో లేయర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా మీరు మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి జూమ్ ఆప్షన్ ద్వారా మీరు పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు కొంతమందికి ఫొటోస్ ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఇలా లావ్ అయితే వస్తుంది, కొంతమందికి అయితే ఇలా సన్నగా అయితే వస్తుంది. సో మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మీకు లావ్ అయితే ఇట్లా బక్క ఉంటే మాత్రం ఇలా లావ్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేసుకుంటే సన్నగా అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు కొంతమందికి ఇమేజ్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఎడిట్ షాప్లోకి వెళ్ళేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంతమందికి ఇమేజ్ అయితే ఇలాగైతే వస్తుంది. సో మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఏదైతే వీడియో లేయర్ ఉందో ఆ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే మీకు ఈ సైజ్ అనేది వచ్చేస్తుంది, కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మీ యొక్క ఇమేజ్ అనేది కరెక్ట్ అయితే బయటకి అయితే విజిబుల్ అవుతుంది. ఇలాగ మీరు ప్రతి ఒక్కటి ఇలా యాడ్ చేసుకున్న దాని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు మళ్ళీ లిరిక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. లిరిక్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఎఫెక్ట్స్ అవి కూడా ఉంటాయి, కలర్ అయితే యాడ్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే యాడ్ అవుతుంది. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఆల్ లేయర్స్ చేయగలి మొత్తం సెలెక్ట్ ఆల్ చేసి కాపీ 14 లేయర్స్ కాపీ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు ఏదైతే బీట్ మార్క్ ఉందో అది ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 14 లేయర్స్ పేస్ట్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే
పోస్ట్ అయితే చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నాకు మెసేజ్ చేయండి, నేనైతే తప్పకుండా అయితే కాంటాక్ట్ అయితే అవుతాను. ఇంకోటి ఏంటంటే మీకు కింద కామెంట్ బాక్స్ అయితే మీరు కామెంట్ అయితే చేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఇంకా మీకు వీడియోలో ఏదైనా ఇంప్రూవ్ చేయాలన్నా మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను అయితే తప్పకుండా అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలో అయితే నేను తప్పకుండా అయితే నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు ఈ వీడియోలో కూడా నాకైతే మెసేజ్ అయితే వచ్చింది, మీకు ఎలా రిజల్ట్స్ అనేది రాలేదనేది మెసేజ్ అయితే చూపించాను. నేనైతే ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకైతే బ్రో ఇక్కడ ఆల్ మెటీరియల్స్ లింక్స్ పెట్టండి బ్రో ప్లీజ్ అని అయితే పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు XML లింక్స్ పెట్టండి బ్రో అని దీనికి ఇంకా రిప్లై ఇవ్వలేదు. నేను చెప్తాను ఈ వీడియో అయిపోయాక వాళ్ళకైతే చెప్తాను. బ్రో ప్రిజెస్ లింక్ ఈస్ నాట్ వర్కింగ్, కొంచెం చూడండి అంటే నేనైతే మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి థ్యాంక్ యూ అయితే మళ్ళీ నాకు రిటర్న్ అయితే మెసేజ్ ఇచ్చేస్తారు. ఇలాగ మీరు ప్రతి ఒక్కరికైతే నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క కామెంట్స్లో అయితే చూసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్కరైతే నేను రెస్పాండ్ అయితే అవుతాను. చూసుకోండి ప్రతి ఒక్కరికైతే నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏందో రిప్లై అయితే ఇస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వమని చెప్తాను. మీకు కూడా ఏం ప్రాబ్లం ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్కి అయితే మనకి లైక్స్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్, ప్లీజ్ మనకి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.